ఎస్ఎస్ టీవీ. హాయ్ హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. యాక్చువల్గా టాస్క్లు నడుస్తున్నాయి ఇప్పుడు, ఎందుకంటే అందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి కాబట్టి టాస్క్లను పెట్టి ఆ టాస్కుల్లో ఎవరైతే గెలిచారో వాళ్ళను డేంజర్ జోన్ నుంచి తప్పించి మిగతా వాళ్ళని హౌస్ నుంచి ఎలిమినేట్ చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఎంట్రీ చేస్తారనమాట. అది అసలు విషయం. అయితే ఈసారి 6 పూల్స్‌ని పెట్టి, ఆ పూల్స్‌లో వాటర్ వస్తుంటుంది. అందులో వాళ్ళు నిద్రపోవాలి. అయితే సపోర్ట్స్ ఇచ్చారు లోపల 2 సపోర్ట్స్. ఆ సపోర్ట్స్‌ని పట్టుకునే ఉండాలి. వాళ్ళు ఎటు కదలకూడదు. పోల్‌ని గాని, ఎదురున్న వాటర్ పైప్‌ని గాని దేన్ని తగలకుండా అందులోనే స్టేబుల్డ్‌గా ఉండాలి. ఓ పక్క నుంచి వాటర్ పడుతూ ఉంటుంది. వీళ్ళకి సపోర్ట్ చేసే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అందు నుంచి వాటర్ తీసి పక్క వాళ్ళలోకి ఎవరైతే ఓడిపోవాలనుకుంటున్నారో వాళ్ళ జోన్‌లోకి ఎయ్యాలి. బయట పడేయడం అయితే చెయ్యకూడదు. వచ్చిన వాటర్‌ని సపోర్ట్ చేసే వాళ్ళ టబ్‌లోంచి తీసేసి ఎవరైతే ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ దాంట్లో వేయటం జరుగుతుంది. ఇది గేమ్. అయితే ఇందులో సుమన్ శెట్టి, తనూజ, రీతు, సంజన ఆడడం జరిగింది. అయితే డెమాన్ పవన్ కూడా ఉన్నాడు. అయితే వీళ్ళందరూ ఆడుతున్నప్పుడు తనుజ వచ్చి ఇమాన్యుయల్‌కి సపోర్ట్ చేయమని అడిగింది. అలాగే రీతు వచ్చి సపోర్ట్ చేయమని అడిగింది. అలాగే డెమాన్ వచ్చి సపోర్ట్ చేయమని అడిగాడు. సో, సంజన వచ్చి డెఫినెట్‌గా అడుగుతుంది కదా ఇమాన్యుయల్‌ని అడిగింది. అయితే ఇప్పుడు దివ్య అండ్ భరణి ఏం ఆలోచించుకున్నారంటే తనుజకి సపోర్ట్ చేయాలని ఆలోచించుకున్నారు. సరే తనుజకి వాళ్ళు డెఫినెట్‌గా సపోర్ట్ చేస్తారు కాబట్టి సో, శ్రీజ ఉన్న దాంట్లో వీళ్ళు ఎక్కువ వేయాలని చెప్పేసి ఇమాన్యుయల్ అనుకున్నాడు. అలాగే ఇప్పుడు శ్రీజ, అలాగే సంజన, డెమాన్, రీతు అండ్ తనుజ, సుమన్ శెట్టి వీళ్ళ 6గురు కూడా వాటర్ టబ్స్‌లో నిద్రపోవడం జరిగింది. సో, సపోర్ట్స్‌ని తీసుకుంటూనే ఉండాలని చెప్పారు ముందుగానే వాళ్ళిచ్చే ఇన్‌స్ట్రక్షన్స్‌లో. దీనికి 2 వారాలు నేరుగా నామినేట్ అయినటువంటి ఫ్లోరా షైన్‌ని సంచాలక్‌గా పెట్టారు బిగ్ బాస్. అయితే ఫ్లోరా షైన్ చక్కగానే మొత్తం చూసుకుంటూ వచ్చింది. అందరూ వాటర్‌ని తీసుకొని స్టార్ట్ అయింది గేము. వాటర్ కింద పడేయకూడదు. పక్క వాళ్ళ టబ్స్‌లోనే వేయాలని చెప్పుకుంటూ వచ్చారు. సో, అలా ఆడుతూ ఉండగా సుమన్ శెట్టిని దూరం నుంచి చూసిన సంజన కదిలావని చెప్పేసి అడిగి, "నువ్వు ఎలిమినేట్" అని ఏకంగా ఒక్కసారి అనేసింది. దీంతో సుమన్ శెట్టి షాక్ అయిపోయాడు. "నేను తగలేదమ్మా, నేను సపోర్ట్స్ తీసుకునే ఉన్నాను. నేను కాళ్ళు నీళ్ళ మీద వేలాడుతున్నాను అంతే" అని చెప్పేసి తను అన్నాడు. దానికి సంజన అస్సలు ఒప్పుకోలేదు. ఐ మీన్ ఫ్లోరా షైన్ అస్సలు ఒప్పుకోలేదు. "మీరు మీ కాలు తగలడం నేను చూశానన్నా. మీరు బయటికొచ్చేయండి" అని చెప్పేసి అన్నది. "లేదు నేను తగలలేదు. ఇది అన్‌ఫెయిర్. నేను కరెక్ట్‌గానే ఆడాను. ఒకసారి చూడని" చాలా రిక్వెస్ట్ చేశాడు సుమన్ శెట్టి ఫ్లోరా షైన్‌ని. కానీ ఫ్లోరా షైన్ మాత్రం "ఇదంతా నా వల్ల కాదు. నేనైతే చూసాను. మీ కాలు ఎదురున్న పైప్‌కి తగిలింది. మీరు సపోర్టర్స్ నుంచి బయటకి రావాలకూడదు. ఒకవేళ వచ్చారంటే అది ఎలిమినేట్. ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పారు కాబట్టి నేను దాన్నే ఫాలో అవుతాను. దయచేసి మీరు వచ్చేయండి అన్న. బిగ్ బాస్ సుమన్ శెట్టి ఎలిమినేటెడ్" అని చెప్పింది. దీంతో ఆగ్రహం తట్టుకోలేక సుమన్ శెట్టి, "ఇది అసలేమన్నా బావుందా? నేను అస్సలు కొంచెం కూడా కదలలేదు. నీకు చెప్తున్నాను ఆల్రెడీ. ఇంకో ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెంటనే గేమ్ స్టార్ట్ అవ్వగానే నన్ను టబ్‌లోంచి బయటికెళ్ళిపోమంటున్నారు. దూరం నుంచి చూస్తే కొన్నిసార్లు వేరేగా కూడా కనిపించొచ్చు. మీరు ఎందుకు అలా కన్సిడర్ చెయ్యరు? నేను చెప్తున్నాను కదా!" అని చెప్పేసాను సార్. "నేను కన్ఫర్మ్‌గా చూసాను. అందరి టబ్స్ చెక్ చేశాను. మీ దగ్గరికొచ్చేసరికి అలా ఉంది. కాబట్టి మీరు ఎలిమినేటెడ్" అని చెప్పేసి ఫ్లోరా షైన్ కొంచెం ఘాటుగానే సుమన్ శెట్టితో చెప్పింది. దాంతో కోపం వచ్చిన సుమన్ శెట్టి, "ఇదసలేమన్నా బావుందంటే మనం తర్వాత మాట్లాడుకుందాం అన్నా. నువ్విప్పుడేం మాట్లాడకని" ఇమాన్యుయల్ తనని వారించడానికి ట్రై చేశాడు. అయితే సుమన్ శెట్టి మాత్రం అస్సలు వినలేదు. "నువ్వు నన్ను వారించడానికి ఏం ట్రై చేయకు. ఇదసల గేమా? ఈ గేమ్‌లో ఇంత అన్‌ఫెయిర్‌గా ఆడతారా? కనీసం వచ్చిన స్టార్టింగ్‌లోనే నన్ను గేమ్ నుంచి తీసేశారు. ఇదసలు నాకు నచ్చలేదు" అని చెప్పేసి వెంటనే తన కళ్ళకి, చెవులకి ఉన్నటువంటి సేఫ్టీయర్స్‌ని మొత్తం తీసేసి ఆ వాటర్‌లోనే పడేసి కోపంగా అందులోంచి లెగిసి వెళ్ళిపోయాడు సుమన్ శెట్టి. అయితే ఆ తర్వాత అందరూ కూడా టార్గెట్ చేసేసరికి అక్కడి నుంచి రీతు బయటికి రావాల్సొచ్చింది. ఎందుకంటే రీతుకి సపోర్ట్ చేస్తారని ఎంతో ఆశపడింది. కానీ రీతుకి సపోర్ట్ చేయకుండా సెకండ్ లెవెల్‌లోనే రీతు ఎలిమినేట్ అయిపోవడంతో రీతు చాలా బాధపడింది. ఒక రకంగా చెప్పాలంటే సంజనకి చాలా భయంగా ఉంది. తను భయపడుతూనే సపోర్టర్స్‌ని పట్టుకొని అలా నుంచుంది. కానీ సంజన చివరికి గెలవలేకపోయింది. ఎందుకంటే తనకి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. హోమ్‌లో ఆమెని సపోర్ట్ చేసేవాళ్ళు తగ్గారనే చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా తను చాలా గట్టిగా పోల్స్‌ని పట్టుకొని చాలా ఆహ్, గెలవాలనే తపనతో ఉంది. బట్ పనవ్వలేదు. తనుజకి కూడా నీళ్ళంటే చాలా భయం. నాన్న ఒక్క స్టేజ్ వరకు మీరు నాకు సపోర్ట్ చేయండి. నాకు భయమైతే నేను అక్కడి నుంచి లెగిసిపోతాను అని చెప్పేసి
భరణికి తనుజ ముందుగానే చెప్పింది. ఏదేమైనప్పటికీ కూడా తనుజ గట్టిగా పోరాడిందని చెప్పాలి. ఒకవైపు దివ్య వాటర్‌ని శ్రీజ దాంట్లో పోస్తుంటే మళ్ళీ ఆహ్, కళ్యాణ్ అక్కడి నుంచి సంజనకి అలాగా షిఫ్ట్ చేయటం. ఆ 2 టబ్స్ మధ్యే ఎక్కువ పోటీ జరిగినట్టు మనకి కనిపించింది. సో, భరణి మాత్రం ఒక్కరే ఉన్నారు. తనుజకి ఒక్కరే సపోర్ట్ చేశారు భరణి మాత్రమే. సో, భరణి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి పక్కనున్న వాళ్ళకి రీతుకి గాని వాళ్ళకి వేయకూడదు కాబట్టి చివరికి వెళ్లి సంజనకి వేయటం జరిగింది. సో, ఇంతలాగా గేమ్‌ని ఆడి ఇదైనప్పటికీ కూడా రీతు సెకండ్ స్టేజ్‌లోనే ఎలిమినేట్ అవ్వడంతో తను చాలా ఫీల్ అయింది. ఏడవడం స్టార్ట్ చేసింది. వెంటనే పవన్ "నువ్వింకా డెమోన్ నువ్వసలు ఏడవకు. ప్రతిసారి ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఫైట్ నువ్విచ్చావు కదా! ఇంక నువ్వు ఏడవడం మానేయి" అని చెప్పుకొచ్చాడు. ఏదేమైనప్పటికీ కూడా భయపడుతూ వెళ్ళిన లాస్ట్ వరకు గట్టిగా ఆడి గెలిచింది తనుజ. భరణి ఒక్కడే సపోర్ట్ చేసినప్పటికీ కూడా డేంజర్ జోన్ నుంచి తనుజ తప్పించుకుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.